నోటీస్ ఇస్తున్నాం, ఇదే నా చివరి రోజు, ఇకపై అసెంబ్లీకి రాను. మీ అందరికీ ఈ వ్యాఖ్యలు ఎవరు చేసి ఉంటారో అర్థమైపోయి ఉండాలి. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్షియల్ క్యాండిడేట్ గా ఉండేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు ఈ వ్యాఖ్యలు. ఇదే నా చివరి అసెంబ్లీ, ఇక అసెంబ్లీకి రాను, ప్రజల్లోనే ఉంటా, ప్రజలతోనే ఉంటా అని చెప్పి మాట్లాడుకొచ్చారు ఆయన. అసెంబ్లీలో ఇదే నా చివరి రోజు అనేటువంటి వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రజల్లోనే ఉంటానంటున్నారు. ఈ సమావేశాల తర్వాత మళ్ళీ ఎప్పుడు అసెంబ్లీకి రాను అని తేల్చేశారు. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయాల్లో అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అధికార పార్టీ బాధితులకు అండగా ఉండాలి, కానీ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు అన్నారు రాజగోపాల్ రెడ్డి. కామారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలో నేను తిరుగుతాను, బాధితులకు అండగా ఉంటానని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. నిజంగా ఆయన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యేనేమో మునుగోడికి, నిజంగా జిల్లా వ్యాప్తంగా ఉండాలనుకుంటే నల్గొండ జిల్లాకు ఉండాలి, కానీ కామారెడ్డి, ఖమ్మం, వరంగల్, మెదక్ ప్రాంతాల్లో నేను తిరుగుతానని చెప్తున్నారంటే కొంత హాట్ టాపిక్ అవకాశం. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అమరవీరుల ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి నేను మునుగోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతోటి మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే, మునుగోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే, మేమందరం కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నా మిత్రులు, అభిమానులు, నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లో అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నిన్న రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, అభిమానులు, మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద. ఈ రాష్ట్రం 60 ఏళ్ల కళ నెరవేరింది త్యాగాల పునాదుల మీద. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం, ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితోడు సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతోపాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను, మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతే. ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఏకంగా అమరవీరుల స్తూపాన్ని గుడిగా పోల్చారు. నిజంగా ఆయన చాలా సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆయనలో ఈ మార్పు వచ్చిందంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి ఒక హీరోగా చూసే అవకాశం ఉంది. అమరవీరుల స్తూపాన్ని గుడిగా మాట్లాడారు ఆయన. కామారెడ్డికి వెళ్ళి ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన చివరి రోజు అన్నారు. సో ఇప్పుడు ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అక్కడ వెళ్ళిపోయి సహాయక చర్యల్లో పాల్గొనాలి, వాళ్ళకి సహాయం చేయాలి, కానీ అసెంబ్లీ సమావేశాలు అవసరం లేదని కూడా ఆయన కోట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య ఎలా చూడాలి? ఆయన మునుగోడు ఎమ్మెల్యే, మహా అయితే తిరగాలనుకుంటే నల్గొండ పార్లమెంట్ లేకపోతే యాదాద్రి పార్లమెంట్ రెండు కలిపి నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించితే తప్పేం లేదు. కానీ ఆయన ఎమ్మెల్యేగా కామారెడ్డి వెళ్తాను, మెదక్ వెళ్తాను, వరంగల్ జిల్లాలు, ఖమ్మం జిల్లాలకు వెళ్ళిపోయి నేను ఆదుకుంటాను, సహాయపడతానని చెప్పేటువంటి మాటలు ఎలా చూడాలి? ప్రభుత్వం అక్కడ ఉండాలి కానీ ఇక్కడ సమావేశాలు అవసరం లేదని రకం కూడా మాట్లాడుకొచ్చారు. అటు అమరవీరుల స్తూపాన్ని కూడా గుడిగా పోల్చారు. ఏంటి రాజగోపాల్లో ఇంత మార్పు వచ్చిందా? ఎగ్జాక్ట్లీ అండి. ఆయన ఒక శాసనసభ్యుడు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడైనా తిరగవచ్చు. కామారెడ్డి, మెదక్ ఎక్కడైనా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వరదలు వచ్చాయి కాబట్టి అక్కడ వెళ్ళి పరామర్శిస్తానంటున్నారు, వారికి అండగా ఉంటానంటున్నారు. అది పక్కన పెడితే ఆయన ఈరోజే అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు, మొదటి రోజు కాబట్టి హాజరు కావడానికి వచ్చాను. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కామారెడ్డి, మెదక్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో వచ్చినటువంటి వరదల విషయంలో వారికి అండగా ఉండడానికి, పరామర్శించడానికి వెళ్తా ఉన్నాను గ్రౌండ్లోకి.
సో భారీగా నాకున్నటువంటి మద్దతుదారులతో నాతో పాటు ఉన్నటువంటి సహచరులతో వారికి సహాయం చేయడానికి వెళ్తా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా స్ట్రైట్ అటాక్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, మంత్రివర్గ అంశానికి సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అసెంబ్లీకి కూడా భారీగా ఆయన మద్దతుదారులతో, ఆయన అనుచరులతో మునుగోడు, నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇక్కడికి రీచ్ అయ్యారు. ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి నాయకులంతా కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారులే. ఆయనతో పాటు దాదాపు 200 నుంచి 300 మంది భారీగా వాహన శ్రేణితో ఇక్కడికి రీచ్ అయ్యారు. ఒంటరిగానే వచ్చారు, సింగిల్గా వచ్చారు. మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా కలవకుండా అసెంబ్లీకి వచ్చి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ భారీగా ర్యాలీతో. సో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నేను వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడడానికి వెళ్తా ఉన్నాను, ఆయన కన్నీళ్లు తుడుస్తాను, అక్కడే ఉంటాను, ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదనుకుంటున్నానంటూ ఆయన స్టేట్మెంట్ చేసి కామారెడ్డి వెళ్తున్నట్టుగా చెప్పారు. ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి దాదాపు 3 రోజుల నుంచి 5 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఈ చర్చలో ఆయన పాల్గొనడానికి ఇష్టపూర్వకంగా లేనట్టుగా ఆయన మాటల్లో కనపడింది. ఎందుకంటే వరదల్లో రైతులు, ప్రజలు నష్టపోయి ఉన్నారు, వారికి అండగా నిలబాల్సినటువంటి టైం ఇది. సో నేను పర్యటించబోతున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ మరొకసారి సెన్సేషన్గా మారాయి. మనం గన్పార్క్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్లో చూస్తే ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మద్దతుదారులే ఇక్కడికి రీచ్ అయ్యారు. మొత్తం గన్పార్క్లో ఉన్నటువంటి దాదాపు ప్రాంతం అంతా కూడా వాళ్ళే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ మరొకసారి వైరల్ అవుతా ఉంది. ఆయన ఎవరి టార్గెట్గా వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది. ఇక అమరవీరుల స్తూపాన్ని, గన్పార్క్ని గుడితో పోల్చినటువంటి సిచ్యువేషన్ దాన్ని కూడా, ఎందుకంటే త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేటువంటి చేసినటువంటి స్టేట్మెంట్ కూడా. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంపీగా ఉండి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ పైనే ఆయన వారు చేసినటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ మరొకసారి వైరల్గా మారింది. రైట్, చివరి రోజు అనేదానికి అర్థం ఎలా చూడాలి? రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఆయన ప్రజల దగ్గరే ఉంటాను, అవసరమైతే రాజీనామా కూడా చేస్తాను రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు చివరి రోజు అనేదాన్ని, అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇది చివరి రోజు అన్నారు ఆయన, ఇకపై అసెంబ్లీకి రాను అని చెప్పారా? ఎలా చూడాలి, దాని అర్థం ఏంటి? రైట్, రాజగోపాల్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలకి నాది చివరి రోజు అన్నారా, లేదంటే అసెంబ్లీకే చివరి రోజు అన్నారా? కొంత ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఎక్కుపెడుతున్నారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఆయన కౌంటర్ వేస్తున్నారు. సో ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఆయన వేసేటువంటి ఆ కౌంటర్లు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ బుల్లెట్ దించినట్టుగా మాట్లాడే ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అమరవీరుల స్తూపాన్ని గుడిగా సంబోధించాడు, తప్పేం లేదు. ఈ రకంగా ఆయన సంబోధించే విషయం పైన పెద్ద ఎత్తున ఇటు రాజగోపాల్ రెడ్డిని కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా హీరోగా భావించే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు కాబట్టి హాజరవడానికి వచ్చాను. ఆ తర్వాత కామారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలో అక్కడ ముంపు ప్రాంతాలు నేను కూడా పర్యటిస్తాను. అక్కడ వరదలతో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదని కోర్టు చేస్తూనే ఆయన నేను వెళ్తాను, మా మిత్ర బృందంతో కలిసి వెళ్ళి అక్కడ సహాయం చేస్తాను, తోడ్పాటు అందిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఎస్ మధు, సో రాజగోపాల్ రెడ్డి చివరి రోజు అని అన్నారు, అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకి, ఈ సెషన్కి మాత్రమే అది చివరి రోజా, లేదంటే అసెంబ్లీ సమావేశాలకు, అసెంబ్లీకి రాను అని చెప్తున్నారు ఆయన? ఎలా చూడాలి? రాజీనామా వరకు వెళ్తున్నారు ఆయన, ఆ పదానికి అర్థం అదే అనుకోవాలా? అంటే ఇంతవరకు క్లారిటీ లేదు ఆయన మాట్లాడిన మాటల్లో. కాకపోతే ఒక్క అంశాన్ని ఈ అసెంబ్లీ సమావేశాలకే ఇప్పుడు అనువదించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గానే వరదలు వచ్చాయి, ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. సో ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి ఈ సెషన్లో వెళ్తున్నట్టుగా ఆయన మాటల్లో కనిపించింది. గతంలో కూడా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గానే అనేక సందర్భాల్లో చేశారు. అధిష్టానం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ గతంలో చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై 3 నుంచి 5 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. కేవలం కాళేశ్వరం నివేదిక, తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం, స్థానిక సంస్థలు ఎట్లా పోవాలి, ఈ అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అసెంబ్లీ లోపలికి వెళ్ళారు, హాజరైన తర్వాత ఆయన నేరుగా బయటకు వస్తారు. మద్దతుదారులతో కలిసి కామారెడ్డి, మెదక్,
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2-3 రోజులు షెడ్యూల్ అంతా కూడా వరద ప్రాంతాల్లో రైతులతో నష్టపోయినటువంటి అక్కడ స్థానికులతో ఆయన పర్యటించి వారితో మాట్లాడనున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అసెంబ్లీ సెషన్కే దూరంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఆ సందర్భంగా ఆయనతో క్లారిటీ ఇవ్వలే. కానీ ప్రస్తుతం ఈ అసెంబ్లీ సెషన్లో ఈసారి ఆయన హాజరయ్యేది. తర్వాత మాత్రం చాలా మంది వచ్చారని చెప్తున్నారు కాబట్టి సుమారుగా వందలాది మంది అక్కడికి చేరుకున్నారు కాబట్టి మీరు మాట్లాడిస్తారు ఎవరితోనైనా ఆయనకి మంత్రి పదవి రాకపోవడం అనేటువంటి అంశం పైన, రాజీనామాలు అనే అంశం పైన వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ యొక్క బృందం కానివ్వండి లేకపోతే దానికి సంబంధించి ఫాలోవర్స్ రియాక్షన్ ఏంటి, ఎవరిని ఒక్కరిద్దరితో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఉన్నారు, వందల మంది వచ్చారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కనపడేటువంటి వాళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతు అంశంతో పాటు ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఆయనకు అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ గన్ పార్క్లో దాదాపు రాజగోపాల్ రెడ్డి వర్గీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్గా లేరు. గతంలో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుని ఆయన ఎంట ఉంటారా మీరు? మా ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కట్టుబడి నిర్ణయం తీసుకుంటాం. ప్రజల్లో ఉంటానంటున్నారు. ఆయన అసెంబ్లీకి హాజరైన తర్వాత డైరెక్ట్గా కామారెడ్డి వరద ప్రాంతంలో పర్యటిస్తానంటున్నారు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, మాట్లాడతారా మీరు? ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఉంటారా? ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. అంటే మాట్లాడద్దన్నారా మిమ్మల్ని? లేదు, మేము మాట్లాడాలనుకోవట్లేదు. మేము మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు? నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే, రైట్. ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే రాజగోపాల్ రెడ్డి మాత్రమే మాట్లాడుతున్నారు. జనరల్గా అయితే ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కొద్దిమంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే గన్ పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ రోజే హాజరవుతున్నాను, మళ్ళీ హాజరుగాను, కామారెడ్డి మెదక్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తాను, వారికి అండగా ఉంటానటువంటి స్టేట్మెంట్ కాస్త అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆయన డైరెక్ట్గా గతంలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనపడింది ఆయన మాటల్లో. కాబట్టి ఈరోజు స్టేట్మెంట్ కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. రాజగోపాల్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇది మొదటి రోజు కాబట్టి హాజరవుతున్నాను, ఆ తర్వాత కామారెడ్డి మెదక్ ఖమ్మం వరంగల్ ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో తిరుగుతాను, అక్కడ సహాయ సహకారాలు చేస్తాను, అటు ప్రభుత్వం కూడా ఈ సమయంలో అసెంబ్లీ అవసరం లేదు, ఈ సమయంలో వారికి అండగా ఉండాల్సింది, బాధితుల పక్షాన నిలబడాల్సింది, వాళ్ళు కాస్త అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు, నేను అయిపోగానే అక్కడికి వెళ్తానని మాట్లాడుకొచ్చారు. ఒకసారి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. రాజగోపాల్ రెడ్డి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి నేను మునుగోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతోటి మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే, మునుగోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే, మేమందరం కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నా మిత్రులు, అభిమానులు, నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లో అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నేను రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, అభిమానులు, మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద. ఈ రాష్ట్రం 60 ఏళ్ల కళ నెరవేరింది త్యాగాల పునాదుల మీద. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం, ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతోపాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను, మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంతే. ఈరోజు
మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి నేను మునుగోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతోటి మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే మునుగోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే మేమందరం కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది నా మిత్రులు, అభిమానులు, నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లో అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నేను రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, అభిమానులు, మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక